హలో నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ ఎలిషాల, ఆర్థోపెడిక్ సర్జన్, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణవాడ, హనంకోట. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఒక రేరెస్ట్ కండిషన్ అండి. రేరెస్ట్ అంటే ఈ మధ్యలో దాన్ని డయాగ్నోస్ చేయాల్సిన ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. ఇది ఒక రకం కీళ్ళవాతం లాంటిదే. కాకపోతే దాన్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసినట్టయితే కొన్ని రకాలైన బ్లడ్ క్యాన్సర్స్ కానీ, మళ్ళీ తర్వాత సాలిడ్ ట్యూమర్స్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్యూమర్స్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ కొన్ని సంవత్సరాలకు ముందే మనం వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎర్లీ డిటెక్ట్గా చేసినట్లయితే ఆ క్యాన్సర్స్ అనేవి మనం క్యూర్ చేయగలుగుతాం. సో అందువల్ల ఈ కీళ్ళవాతం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ కీళ్ళవాతం పేరు రిమిటింగ్ సీరో నెగటివ్ సిమ్మెట్రికల్ సైనోవైటిస్ విత్ పిక్టింగ్ ఎడిమా అంటే RS3PE షార్ట్కట్లో. ఈ కండిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ కండిషన్ చాలా వరకు ఓల్డ్ ఏజ్లో అంటే 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకు వస్తుంది. ఎవరైతే క్యాన్సర్తో సఫర్ అయ్యే ఏజ్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏజ్లో ఇది వస్తుంటుంది. దానికి తోడు ఇది కొన్ని సంవత్సరాల ముందే ఆ పేషెంట్ మనకు ఈ కీళ్ళవాతంతో వస్తాడు. ఒకవేళ మనం ఇచ్చిన ట్రీట్మెంట్తో మంచిగానే తగ్గిపోయినా అది రికరెంట్గా వచ్చిందంటే మనం ఈ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఈ కండిషన్లో ఎక్కువగా ఉంటాయి. దానికి దీనికి లింక్ ఏంటిది అనేది మనకు ఇంకా రీసెర్చ్ పరంగా క్లియర్గా తెలియకపోయినా అసోసియేషన్ అంటే లిటరేచర్లో మాత్రం చాలా వరకు ఈ కీళ్ళవాతం వచ్చిన డయాగ్నోస్ చేసిన వాళ్ళకు ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చే ఏజ్ అనేది మోర్ దెన్ 60 ఇయర్స్ తర్వాత వస్తుంటుంది. ఇంకా దీని లక్షణాలు ఏంటి అంటే మనకు ఈ కీళ్ళ నొప్పులు అనేవి సడన్గా అంటే వితిన్ 2-3 వీక్స్లోనే వాళ్ళకి సివియర్ బాడీ పెయిన్స్ అంటే మెయిన్గా సిమ్మెట్రికల్గా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది రిస్ట్ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్స్. అదే మనం రెగ్యులర్గా ఉండే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అయితే ఏంటంటే ఫింగర్ జాయింట్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. కానీ ఈ కీళ్ళవాతంలో మనకు రిస్ట్ అండ్ మెటాకార్పో అంటే నకుల్స్ మెటాకార్పో ఫాలింజియల్ జాయింట్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కింద కాళ్ళకు వచ్చేసి యాంకిల్ జాయింట్స్ మోస్ట్లీ బయలేటరల్ అంటే సిమ్మెట్రికల్గా, అప్పుడప్పుడు యూనిలేటరల్గా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఈ కీళ్ళవాతంలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటిది అంటే ఎడిమా అంటే వాపులు చాలా సివియర్గా ఉంటాయి. అంటే బాక్సింగ్ గ్లౌస్ అయినంటామండి. మనం బాక్సింగ్కి గ్లౌస్ వేసుకుంటే ఎంతైతే లావుంటాయో ఆ గ్లౌస్ అంత వాపు వస్తూ ఉంటుంది. సో ఏ పేషెంట్ అయినా మేల్ పర్సన్స్ మోర్ ఎఫెక్టెడ్. మామూలుగా కీళ్ళవాతం అయితే ఫీమేళ్లలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, కానీ ఇది మేల్ పేషెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఏ పేషెంట్ అయితే 60 ఇయర్స్ దాటి నేను చెప్పిన విధంగా రిస్ట్ జాయింట్ సివియర్ పెయిన్తో నుండి మళ్ళీ తర్వాత వాపులు ఎక్కువగా ఉన్నాయి అంటే షార్ట్ డ్యూరేషన్లో ఉన్నాయి అంటే వాళ్ళల్లో మనం ఖచ్చితంగా ఈ క్యాన్సర్స్ వచ్చే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనేది జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు మనకు వచ్చినప్పుడు వాళ్ళకు యాజ్ యూజువల్గా రెగ్యులర్గా కీళ్ళవాతంలో ఉన్నట్టే పొద్దున్న లేవగానే కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, రెస్ట్ తీసుకొని నడిచినప్పుడు కొద్దిసేపు బాగా బాడీ పెయిన్స్ ఉండి కొంచెం నడిచిన తర్వాత తగ్గడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడం, ఇలాంటివి అనేవి కామన్గా రెగ్యులర్గా ఉంటాయి. బ్లడ్ టెస్ట్లలో కూడా కీళ్ళవాతంలో ఉండే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ CRP, ESR ఇవన్నీ ఇందులో కూడా రేజ్ అయి ఉంటాయి. కాకపోతే కీళ్ళవాతానికి సంబంధించినటువంటి ASO టైటరు, RA ఫ్యాక్టరు, యాంటీ-CCP యాంటీబాడీస్, ANA ప్రొఫైల్ ఇవన్నీ నెగిటివ్ ఇందులో. సో ఈ ప్రొఫైల్ నెగిటివ్గా ఉండి క్లినికల్గా కొంచెం కీళ్ళవాతానికి సంబంధించి లక్షణాలు ఉండి ఎడిమా అనేది ప్రామినెంట్గా ఉంది అంటే మనం ఈ కండిషన్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం సస్పెక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఈ సిమ్టమ్స్తోని మన దగ్గరికి పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు మనం మామూలుగా పెయిన్ కిల్లర్స్తో పాటు అవసరాన్ని బట్టి కీళ్ళవాతం అని సస్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా లో డోస్ స్టీరాయిడ్ రాయడం జరుగుతుంది. ఈ స్టీరాయిడ్తోని వాళ్ళకు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది స్టార్టింగ్లో. సో ఒకవేళ ఇది కనుక క్యాన్సర్తోని అసోసియేషన్ ఉంటే ఆ పేషెంట్కి మళ్ళీ రికరెంట్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే డోస్ రాస్తే వాళ్ళకి అంత తగ్గదు. సో ఫ్రీక్వెంట్గా వస్తుంటే పేషెంట్ కంపల్సరీగా మనం వేరే కండిషన్స్ అంటే లంగ్ క్యాన్సర్కి CT చెస్ట్ కానీ, మళ్ళీ తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ అయితే మనం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మ్యామోగ్రామ్ కానీ ఇలాంటి అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ స్టేజ్లో కనుక వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఆ క్యాన్సర్ కూడా కంప్లీట్గా క్యూరబుల్. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది లిటరేచర్లో కొన్ని మాత్రమే రిపోర్ట్ అయి ఉన్నాయి. కొన్ని లిటరేచర్స్ నేను మీకు ఇందులో షేర్ చేస్తాను, కొంచెం చూడండి. మళ్ళీ తర్వాత కొంతమందికి క్యాన్సర్స్తో పాటు అంటే పారానియోప్లాస్టిక్ అంటాం,
ఇవన్నీ ప్రిసీడ్ అయ్యి ఇప్పుడు ఈ కండిషను ప్రిసీడ్ అవ్వడం వల్ల మనం ఐడెంటిఫై చేస్తుంటాం. కొంతమందికి క్యాన్సర్తో పాటు కీళ్ళవాతం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కీళ్ళ నొప్పులతోనే వచ్చి వాళ్ళకి క్యాన్సర్ ఉన్నది తెలియకపోతే మనం ఇచ్చే స్టీరాయిడ్ డోస్ అనేది వాళ్ళకి అసలు రిమిషన్ అనేది రాదు, అంటే వాళ్ళు క్యూర్ అవ్వరు, కీళ్ళ నొప్పులు అనేవి తగ్గవు. అలాంటప్పుడు కూడా క్యాన్సర్తోని ఉండి కీళ్ళ నొప్పులతో వచ్చినప్పుడు కూడా ఇది తగ్గట్లేదు అంటే మనం అండర్లైన్ క్యాన్సర్కి మెడికల్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్తేనే ఈ కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇది కొంతమందికి ఈ మధ్యలో పెరుగుతూ ఉంది, ఇంతకుముందు కొన్ని మాత్రమే ఉండే. సో రిమిటింగ్ సిమ్మెట్రికల్ సీరో నెగటివ్ సైనోవైటిస్ విత్ పిట్టింగ్ ఎడిమా అనే కండిషన్ని మనం కంపల్సరీగా 60 years దాటి సడన్గా బాడీ పెయిన్స్ అంటే సిమ్మెట్రికల్గా డిజిటల్ జాయింట్స్ ఉన్నాయంటే కంపల్సరీ సస్పెక్ట్ చేయాలి. దీనికి డిఫరెన్షియల్గా అంటే వీటితో పాటు మనం ఏమేమి రూల్ అవుట్ చేయాలంటే రెగ్యులర్గా ఉండే కీళ్ళవాతాన్ని ఒకటి రూల్ అవుట్ చేయాలి. ఈ కీళ్ళవాతం అనేది మామూలుగా ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు, రెగ్యులర్గా వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్, కానీ ఇది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంటుంది మెయిన్గా. సో ఓల్డ్ ఏజ్గా 60 years దాటిన వాళ్ళకు సిమ్మెట్రిక్గా అంటే కొంతమందికి 30%లో వన్ సైడ్ యూనిలాటరల్ కూడా వచ్చి ఉండొచ్చు. అయినా కానీ మనం దీన్ని ఎడిమా బాగా అంటే ఇందులో రెగ్యులర్గా కీళ్ళవాతంలో ఉన్నటువంటి జాయింట్ నారోయింగ్ కానీ బోన్ ఇరోజన్స్ కానీ ఏమీ ఉండవు ఎక్స్రేలో. జస్ట్ ఇందులో ఉండే ఒకే ఒక ఫైండింగ్ ఏంటి అంటే ఆ ఫ్లెక్సార్ టెండాన్స్ కానీ ఎక్స్టెన్సార్ టెండాన్స్ శీతులలో కానీ ఎడిమా ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లూయిడ్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో మనకు అనేవి వాపులు అనేవి ఎక్కువగా అనిపిస్తాయి, ఇట్లా ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంటాయి హ్యాండ్స్ అనేవి. దీంతో పాటు సో రేడియలాజికల్గా బోనిజోరేషన్స్ ఉండవు కాబట్టి మన తర్వాత ల్యాబ్ టెస్ట్లలో కూడా మనకు కీళ్ళవాతానికి సంబంధించిన నెగిటివ్గా ఉంటాయి, టెస్టులు నెగిటివ్ ఉంటాయి కాబట్టి సో మనం కొంతవరకు రుమటాయిడ్ కండిషన్ నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి దీన్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతుంటాం. సో వాటితో పాటు ఇది క్లోజ్గా రిజంబుల్ అయ్యే ఇంకో కండిషన్ ఏంటి అంటే పాలిమయాల్జియా. ఇందులో ఏంటి అంటే మజిల్ వీక్నెస్ అంటే షోల్డర్ కానీ ప్రాక్సిమల్ మజిల్ వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఈ RS3PEలో మజిల్ వీక్నెస్ అనేది ఉండదు. సో ఆ కండిషన్ ఒకటి. మళ్ళీ తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, కాకపోతే డెర్మటాలజికల్ అండ్ నేలికి సంబంధించిన చేంజెస్ అనేవి సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఉంటాయి, కానీ దీంట్లో ఉండవు. సో కంపల్సరీగా మనం RS3PE అనే కండిషన్ని సస్పెక్ట్ చేస్తే అంటే స్టీరాయిడ్స్ ఇచ్చినప్పుడు బాడీ పెయిన్స్ తగ్గిపోయి మళ్ళీ అవి కోర్స్ అయిపోయిన తర్వాత పేషెంట్ మళ్ళీ పెయిన్స్తో వచ్చిందంటే మళ్ళీ మనం అదే ట్రీట్మెంట్స్ చేస్తే వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అంత రెస్పాండ్ అవ్వకపోతే కంపల్సరీ మనం ఈ కండిషన్ అనేది సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన మిగిలిన బాడీ ప్రొఫైల్ అంతా తీసుకోవడం అనేది మెయిన్. ఎందుకంటే మనం ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసినట్టయితే దట్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూరబుల్ ఎర్లీ స్టేజ్లలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.